థ్యాంక్ యూ సార్. ఈరోజు మీతో మాట్లాడడానికి ఒక జూనియర్ అడ్వకేట్ ఇక్కడ ఉన్నారు సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. నా పేరు శశిధర్. నేను గుంటూరు జిల్లా కోర్టులో జూనియర్ అడ్వకేట్గా అయితే నేను నా ఒక సర్వీసెస్ని అయితే స్టార్ట్ చేశాను. నేను గుంటూరు శ్రీనగర్ నుంచి అయితే వచ్చాను సార్. మాది కొంచెం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సార్. మా ఫాదర్ వచ్చేసరికి ఒక ప్రైవేట్ ఎంప్లాయ్. మమ్మల్ని చదివించడమే చాలా కష్టం సార్, సీరియస్లీ. కానీ ఇప్పుడు మీ ముందు ఇలా ఒక అందరినీ రిప్రజెంట్ చేస్తూ మాట్లాడుతున్నా అంటే చాలా హ్యాపీగా ఉంది సార్. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మీతో ఇట్లా డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవుతానని చెప్పేసి. అంటే లైక్ మేము సార్ మా గుంటూరు సచివాలయంకి వెళ్తే ఒక స్కీమ్స్ అయితే మీరు ఏవైతే పెట్టారో, ఒక విజనరీ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఫ్యూచర్ని ముందే ఆలోచించుకొని అసలు మీరు ఎట్లా పెట్టారనేది మాకు కూడా అర్థం కావట్లేదు సార్, ఎంత చదివినా కానీ. సో అవన్నీ ఆ స్కీమ్స్ అన్నిటినీ లైక్ అది చదవతుందంటేనే నాకు 15 minutes అయితే పట్టింది సార్. దాని గురించి వివరంగా ఇంకా చెప్పాలంటే ఇట్ టేక్స్ లైక్ 15 to 16 days, ఇంకా ఎక్కువే పట్టచ్చు సార్. అన్ని స్కీమ్స్ ఉన్నాయి సార్. అంతేకాదు మన సంబంధించి కానీ లేకుంటే అయితే మెయిన్గా వీటి మీద ఎక్కువగా ఫోకస్ పెట్టారో, ఒక పుట్టిన దగ్గర నుంచి పెద్ద అయిన దాకా పెన్షన్ కానీ ఎవ్రీథింగ్ మీరు ఏవైతే ఆ కార్యక్రమానికి మీరు శ్రీకారం చుట్టారో నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్ చేసినందుకు. అలాగే నేను రీసెంట్గానే మన ఒక క్యాంప్కి అయితే నేను వెళ్ళడం జరిగింది సార్. యాక్చువల్గా మన ఆరోగ్య సురక్షత అనే స్కీమ్కి అయితే నేను క్యాంప్కి వెళ్ళడం జరిగింది. అక్కడ చాలా మంది చిన్న నుండి పెద్ద దాకా చాలా మంది అయితే వాళ్ళు వచ్చి వాళ్ళ మెడికల్ టెస్ట్ గురించి అయితే చూసుకుంటా ఉన్నారు సార్. మీరు ఎన్ని కోట్లు అయితే దానికి ఖర్చు పెట్టారో. ఇప్పుడు దేశం మొత్తం మన వైపు, మన ఆంధ్ర వైపే చూస్తాం సార్. అసలు ఎంత స్కీమ్స్ పెట్టి అసలు ఎలా రన్ చేస్తున్నారు వీళ్ళు అని చెప్పేసి మన దాన్ని వాళ్ళు కాపీ కొట్టేసి వేరే నేమ్స్తో అయితే వాళ్ళు ఇంప్లిమెంట్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నారు సార్. బట్ వాళ్ళకి అది అవ్వదు సార్. నాకు తెలిసి మీ ఒక్కల వల్లే అది అవుతుంది. అండ్ ఇంకోటి ఏమంటే లైక్ మన విదేశీ విద్య సార్, అంటే మన రాష్ట్రంలోనే కాకుండా పక్క దేశంలో ర్యాంకింగ్ ఉన్న యూనివర్సిటీస్లో చదువుకోవడానికి మీరు ఎంతో హెల్ప్ చేస్తున్నారు సార్. అది విదేశీ విద్య అనే ఒక స్కీమ్తో అయితే మీరు అది ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అదంతా ఒక ఎత్తు అయితే రీసెంట్గానే సైక్లోన్ వచ్చి మన పేదలు లైక్ రైతన్నలు అయితే చాలా మంది ఇబ్బంది పడతా ఉన్నప్పుడు మీరు ముందు నించొని నేనున్నాను, మీరు ఎందుకు కంగారు పడతారు, ఏమి అవ్వదు అని చెప్పేసి మీరు ఏదైతే ఆ స్ట్రెంగ్త్, ఆ సపోర్ట్ ఇచ్చారో సీరియస్లీ అసలు హ్యాట్స్ ఆఫ్ సార్. అసలు నాకు మాటల్లో కూడా ఎలా చెప్పాలో కూడా అర్థం అవ్వట్లేదు. అంత భరోసా అయితే మీరు ఇచ్చారు. మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని చాలా మంది మా అన్న ఉన్నాడని చెప్పేసి విదేశాల్లో చదువుకొని వచ్చి మళ్ళీ ఇక్కడ ఎలా డెవలప్ చేయాలని చెప్పేసి వాళ్ళు అయితే చేస్తా ఉన్నారు సార్. మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని మేము కూడా పేదవాళ్ళకి, ఇప్పుడు మీరు చెప్పినట్టే మేము పేదవాళ్ళకి ఒక ఫ్రీ క్యాంపెయిన్ లాగా మేము ఫ్రీ సర్వీస్ అయితే చేద్దాం అనుకుంటున్నాం సార్. ఓన్లీ బికాస్ ఆఫ్ యువర్ ఇన్స్పిరేషన్ సార్. అండ్ మీరు నాట్ ఓన్లీ ఏ సీఎం సార్, మీరు ఒక సీఎంఏ కాదు, యు ఆర్ ద విజనరీ సార్. సీరియస్లీ చెప్పాలంటే యు ఆర్ ద విజనరీ. అంటే రాబోయే తరాలకి మీరు ఎలా ఉండాలి ఏంటి అని చెప్పేసి ఒక రోల్ మోడల్ లాగా మీరు ఉన్నారు. ఒక యంగ్ అండ్ డైనమిక్ సీఎం సార్ మీరు. అసలు నాకు ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు సార్. మాకిచ్చే ఈ లానేస్తాం, ఈ 5,000 ఎలా అయితే ఉన్నాయో అది నా ఒక్కడికే కాదు సార్. నేను ఒక చిన్న సర్వే అయితే నేను చేశాను. లైక్ 20 to 25 స్టూడెంట్స్ అయితే, జూనియర్ అడ్వకేట్స్ అయితే నేను మాట్లాడటం జరిగింది సార్. వాళ్ళందరూ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కానీ, లేకపోతే బుక్స్ కొనుక్కోవడానికి కానీ, లేకపోతే ఇతర అవసరాలకైతే వాళ్ళు ఇవి యూజ్ చేస్తూ ఉన్నారు సార్. ఒకప్పుడు వాళ్ళు చదువుకోవడానికి ఇబ్బంది పడే స్టేజ్లో వాళ్ళు చదువు అయిపోయిన తర్వాత కూడా, డిగ్రీ వచ్చిన తర్వాత కూడా 3 years దాకా వాళ్ళు ఇంట్లో వాళ్ళు పోషించాలంటే అది అవ్వలేదు సార్. సో వాళ్ళు వేరే జాబ్స్కి కూడా వెళ్ళిపోయారు, ఎంత ప్యాషనెట్గా చదివినా కానీ. బట్ మీరు ఇప్పుడు ఇచ్చే ఈ 5,000 వల్ల మేము ఎక్కడికి వేరే జాబ్స్కి అయితే వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. మాకు ఎక్కడే ఉండి మేమైతే సర్వైవ్ అవ్వగలుగుతున్నాం, మా కాళ్ళ మీద మేమైతే నించోగలుగుతున్నాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హెల్పింగ్ అస్. అంటే వీఆర్ లక్కీ సార్, బికాజ్ మాకు మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడే మా లా కంప్లీట్ అయిపోయి మేము 5,000 అయితే తీసుకుంటున్నాం. బట్ మీరు మా జూనియర్స్కి ఒక స్వార్థం అనేది ఒకటి ఉంటుంది కదా సార్, మా జూనియర్స్కి కూడా మీరు ఇలాగే 5,000 స్టైఫండ్ అనేది రావాలని చెప్పేసి, నెక్స్ట్ కూడా మీరే సీఎం అవ్వాలని చెప్పేసి మేము చాలా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇట్లా మీతో డైరెక్ట్గా మాట్లాడడం చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. Thank you very much. Please subscribe Dot News.